విస్తృతంగా అన్ని సేవలు ఏవైతే ఉన్నాయో మీ అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. అవి ట్రాన్సాక్షనల్ సర్వీసెస్ కావచ్చు, ఇన్ఫర్మేషనల్ సర్వీసెస్ కావచ్చు, వివిధ చట్టం పైన గురించి కూడా మీకు అందరికీ వివరించారు. అది ప్రొటెక్టెడ్ టెనెంట్ సంబంధించిన చట్టం కావచ్చు, లేదు ఇనామ్ అబాలిషన్ యాక్ట్ సంబంధించిన చట్టం కావచ్చు, సాదా బైనామా క్రమబద్ధీకరణ సంబంధించిన కావచ్చు, అవి అన్నిటి కూడా మీకు చాలా డీటెయిల్గా కూడా ఆర్డీఓ గారు వివరించారు. అయితే మనం ఎందుకు చేస్తున్నామంటే ఈ చట్టం వచ్చిన తర్వాత చట్టం పైన అందరికీ అవగాహన ఉండాలి. అవగాహన ఉంటేనే మీ భూ సమస్యలు ఏవైతే ఉన్నాయో మీరు ఎక్కడ అప్లై చేయాలి, ఎట్లా అప్లై చేయాలి, దేని కింద అప్లై చేయాలి, అప్లై చేసిన తర్వాత మీకు పరిష్కారం అవుతాయి. భూభారతి పోర్టల్లో చాలా రకాల సేవలు ఉన్నాయి. ఇప్పుడు కొందరికి అపీల్ సంబంధించిన సేవలు అప్లై చేయాల్సిన ఉంటుంది. అంటే ఇప్పుడు అపీల్ ఎట్లా చేయాలి? తహసీల్దార్ ఉత్తర్వులకు ఏమైనా అభ్యంతరం అయితే మరి ఎవరి దగ్గర అపీల్ చేయాలి? ఆర్డీఓ ఉత్తర్వులకు సంబంధించిన ఎవరైనా అభ్యంతరం అయితే ఎవరికి అపీల్ చేయాలి? సో అపీల్ వ్యవస్థ కూడా భూభారతి పోర్టల్లో తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడు అది డెవలప్మెంట్లో ఉంది. త్వరలోనే అది ఎనేబుల్ అయిన తర్వాత ఇందాక కొందరు అన్నారు దట్ ఈ మా పట్టా ఏవైతే ఉన్నాయో వేరే వాళ్ళకి అయింది. సో ఆ పట్టా ఏవైతే వేరే వాళ్ళకి అయినాయి, ఎవరైతే ఇప్పుడు మౌకాలో ఉన్నారో ఆయనకి పట్టా కావాలి అంటే ఆయన మళ్ళీ ఆర్డీఓ దగ్గర అపీల్ చేసుకొని తిరిగి ఆయనకి కూడా పట్టా రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇట్లా ఆర్డీఓ ఏవైతే ఉత్తర్వులు జారీ చేస్తారు వాటికి ఏమైనా అభ్యంతరం ఉంటే మళ్ళీ కలెక్టర్ దగ్గర కూడా అపీల్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు చట్టంలో అంటే తహసీల్దార్ ఆర్డీఓ ఇద్దరికి రికార్డింగ్ అథారిటీస్ ఉన్నాయి. తహసీల్దార్ అంటే విరాసత్ కానీ, కొనుగోలు కానీ, దానం కానీ, ఎక్స్చేంజ్ కానీ, పార్టిషన్ కానీ వాటన్నిటికీ తహసీల్దార్ పట్టాదార్ పాస్బుక్ జారీ చేస్తారు. ఆర్డీఓకి మార్పులు మ్యూటేషన్ చేయడానికి 13B సాదా బైనామా క్రమబద్ధీకరణ కావచ్చు, ఓఆర్సీ కావచ్చు, 38 ప్రొటెక్టెడ్ టెనెంట్ సంబంధించిన సర్టిఫికేట్ కావచ్చు, కోర్టు కేసు సంబంధించిన పీపీపీ కావచ్చు, అన్నిటి అంశంకి ఆర్డీఓ గారికి మ్యూటేషన్ కానీ పట్టాదార్ పాస్బుక్ అంటే ఉత్తర్వులు జారీ చేసి మళ్ళీ తహసీల్దార్ పట్టాదార్ పాస్బుక్ ఇస్తారు. అంటే ఇట్లా చట్టంలో క్లియర్గా విభాజన కూడా చేసి ఎవరికి ఎక్కడ హక్కు ఉన్నాయి, ఎవరికి ఎక్కడ ఆర్డర్స్ సంబంధించిన పవర్ ఉన్నాయి, అవి అంతా కూడా చట్టంలో క్లియర్గా తీసుకొని రావడం జరిగింది. తర్వాత ఇంకొక మేజర్ అంశము, ఇప్పుడు అపీల్ చేయాలి అంటే ఎట్లా అపీల్ చేయాలి? దానికి చాలా మందికి తెలియకపోవచ్చు. అంటే ఇప్పుడు అవగాహన సదస్సు చేస్తున్నాము, తర్వాత ఇక్కడ ఆర్డీఓ కోర్టులో కానీ, కలెక్టర్ కోర్టులో కానీ ఉచిత న్యాయ సేవలు కూడా అందించడానికి ఒక పారాలీగల్ ఎయిడ్ మనిషి కూడా ప్రభుత్వం నియామకం చేసి వారు కూడా ఆర్డీఓ కోర్టులో, కలెక్టర్ కోర్టులో ఉంటారు. సో ఎవరైనా ఇట్లా మాకు అపీల్ చేయాలి, ఎట్లా అపీల్ చేయాలి అంటే ఆ ఉచిత న్యాయ సాయం కూడా మీకు చేయడానికి ఆస్కారం కూడా చట్టంలో తీసుకొని రావడం జరిగింది. దానివల్ల ఏమైతాయి, మీరు కోర్టులో తిరగడం లేదు అడ్వకేట్ దగ్గర వెళ్ళడం, అవి భారం ఏవైతే ఉన్నాయో, ప్రయాణం ఏవైతే ఉన్నాయో అవి తగ్గకుండా చక్కగా ఆర్డీఓ కోర్టులో లేదు కలెక్టర్ కోర్టుకి వెళ్ళి అపీల్ కూడా వ్యవస్థ మీరు త్వరలోనే ఉపయోగించుకోవడానికి ఈ చట్టంలో ప్రొవిజన్ ఉంది. ఇంకొక అంశం అంటే విరాసత్ సంబంధించిన ఇందాక అడిషనల్ కలెక్టర్ గారు చెప్పారు.